హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నా కొడుకు. ఇది లాస్ట్ వీడియోకి నెక్స్ట్ పార్ట్ అన్నమాట. లాస్ట్ వీడియో చూసిర్రు అసలుకి ఫస్ట్ అది వెళ్ళి చూడండి. అందులో మనం బెండకాయ, బుడంకాయ, సోరకాయ, ఇంకా కాకరకాయ అది ఎట్లా చేసినాము, మేము ఎట్లా హార్వెస్ట్ చేసినాము అని చెప్పి మేము లాస్ట్ వీడియో చూపించినాము. చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా, లేకపోతే పైన కూడా కనిపిస్తాయి మీకు. ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే ఏంది మా మీరు చూపించేది? ఇది బీన్స్. బీన్స్ ఇంకా బీన్స్ అండ్ టమాటా. వెజిటేబుల్స్ లో బీన్స్ అండ్ టమాటా మాత్రమే ఇప్పుడు చూపించేది. చలో చూపిస్తాను. అంటే హార్వెస్ట్ కు ఇంకా రాలేదనే, ఇంకా సైజ్ కి రాలేవంట. జస్ట్ చూపిస్తాం మీకు ఎట్లా ఏంది ఎట్లా వచ్చిందని చెప్పి. దగ్గర ఎంత టైం పడుతుంది మమ్మీ రానికి? నార్మల్ గా 2 months అయింది. ప్లాంటేషన్ చేసినాక ఎంత టైం పడుతుంది రానికి? ఇవి 2 months పడుతుంది. మనం ఆ క్రాప్ రావడానికి 3 months పడుతుంది. చూసారా, క్రాప్స్ రానికి 2 months, అది 3 months పడుతుంది అండి ఇది. చలో దగ్గర రా. ఇగో మన బీన్స్ చెట్లు చూసినావా, ఈ మధ్యలో ఇట్లా గడ్డి వస్తుంటది, తీసేసుకుంటూ ఉండాలి. ఇగో ఇట్లా బీన్స్ ఇట్లా వస్తాయి దగ్గర. ఇగో మీరు చూడొచ్చు, ఇంకా మొత్తం కాలేదు, స్టార్ట్ అయినాయి కాకపోతే చూడొచ్చు. ఇదిగో చాలా ఫ్రెష్ ఉంటాయి ఇవి అసలుకి. ఏం చెప్తున్నా, బయట కొనకుండా మామూలు ఇట్లా ఇక్కడ తింటే చాలా ఫ్రెష్ ఉంటాయి. ఒక అద్దపావు వెళ్ళేటట్టున్నాయి కానీ నెక్స్ట్ టైం తింటాం ఒకసారిగా. అయితే ఈ బీన్స్ చెట్ల మధ్యలో నేను కొన్ని మొలవలేదు. మొలకపోతే ఇక్కడ గోంగూర వేసుకున్నా, గోంగూర గింజలు కూడా వేసిన. ఇవన్నీ మొలవలేదు, కొంచెం వాటర్ తడిగాకనో మరి ఎందుకో తెలియదు కానీ ఇగో గోంగూర గింజలు వేసిన. చూడొచ్చు, ఒక 2-3 ప్లేస్లో పెట్టింది మమ్మీ. ఈ లైన్ లో మనకి సరిపోయని పెట్టిన గోంగూర. ఇప్పుడు సమ్మర్ లా గోంగూర బాగుంటది, గోంగూర చట్నీ అలాంటి వాటికి. ఫామ్ లో ఇన్ని గణం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చూసినావు ఎంత మంచిగా మలిసినా. మాక్సిమం ఇంటికి సరిపడా అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని వచ్చేసాయి అసలు మాక్సిమం ఫామ్ నుంచే. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది టమాటా. టమాటా కూడా పిందే స్టార్ట్ అయింది చూసినావా. ఇగో ఇంకా కాలేదు, బట్ మాక్సిమం దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ చిన్న చిన్న అయిపోయినాయి అవి, ఇంకా గ్రీన్ కలర్ లో ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది అంతే. అక్కడ చూడు చెట్లు, అన్ని చెట్లకు ఇంచుమించు బాగానే వచ్చినాయి. ఇది చూడొచ్చు ఎన్ని గణం వచ్చినాయి టమాటాలు. ఇంకొంచెం టైం అయితే మొత్తం ఫ్రెష్ అయిపోతాయి. 15 days లో అందుతాయి ఇవి. ఓకే, 15 days అందిపోతాయంట. మంచిగానే క్రాప్ మంచిగా. టమాటాస్ ఎంత టైం పడుతుంది మమ్మీ రానికి నార్మల్ గా స్టార్టింగ్ నుంచి? ఇంచుమించు కూరగాయలు అన్నీ అంతే 3 months అని చెప్తుంటారు. మాక్సిమం 3 months వరకు అన్ని వచ్చేసాయంట. ఇప్పుడు మేము చూపించిన వరకు అయితే అంతే. ఇప్పుడు 2 months అయింది మనం పెట్టి. ఇదిగో మీరు చూసిరా ఎప్పుడన్నా? చూసిరా? అవును, టక్ టక్ అంటాయి కదా. చిన్నగా ఉన్నప్పుడు వీటితో ఆడుతుండే. ఇది చూడొచ్చు మీరు ఇట్లా. 95 బిలో ఉన్నోళ్ళకి చాలా వరకు తెలిసి ఉంటది. చాలా మంది తెలుసు అప్పట్లో. అంటే నాయమే గుర్తు పెట్టుకున్నారా? చిన్నప్పటి ఆటలు వేరు కదా. అప్పట్లో మొత్తం చిల్ అవుతున్నాయి వీటితో ఆడుతుండే. గుర్తుకుందో లేదో అనుకున్నా. ఇవి రోజ్ ఫ్లవర్స్. మామూలు ఫ్లవర్స్ కూడా చాలా రకాలు పెట్టినాము. అందులో ఒకటి ఇప్పుడే వచ్చింది అనమాట. చూస్తే ఎంత ఫ్రెష్ ఉంది. స్టార్టింగ్ పెట్టినా ఎప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫామ్ హౌస్ ఇంక ఇదంతా చెట్లు పెట్ట ముందుకే పెట్టిన. నియర్లీ 3-4 years అవుతుంది. ప్రతిసారి ఇట్నే వస్తుంది. ఇది చూడొచ్చు ఇంకా చాలా వస్తుంది. ఇప్పుడు తగ్గింది అనుకోవాలి ఇప్పుడే కానీ ఇంకా చాలా విపరీతంగా పోసింది. అప్పుడు మీ పిల్లకి పక్కా పడుతుంది. అవి దీని పక్కకే నేను అగో అసలు ఎన్ని ఉన్నాయి చూసిరా? ముళ్ళుండే మరి రోజు చెట్టు ఫ్లవర్స్ వచ్చినాయి ఈసారి చాలా అంటే చాలా. ఇంకా ఎక్కువ వచ్చినాయి నాన్న, ఇంకా తగ్గినాయి. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది రే. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ చెట్టు గుర్తుపట్టు మనం. ఈ చెట్టు ఏదో గెస్ చేసిరా? అస్సలు ఊహించారు ఈ చెట్టు గెస్ చేయరు అసలుకి. మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్ళినారా? చార్మినార్ వెళ్ళినప్పుడు కంపల్సరీ షాదు మళ్ళీ ట్రై చేసి ఉంటారు. అదేంతో చేసి అర్థమైందా నీకు? ఇదే అనమాట, ఆ ఫ్రూట్. ఇది దీన్ని మల్బెరీ అంటారు. దగ్గర చూపిస్తా. ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో లేవనుకుంటా. ఇక దగ్గర ఇంక గ్రీన్ కలర్లో ఉన్నాయి. కరెక్ట్ చూపించాలంటే పైకి ఉండదు, వస్తే ఇంకా కొన్ని రోజులు అయితే వస్తుంది. ఇవి మాక్సిమం పిట్టలు తినేస్తాయి. ఎప్పుడో అప్పుడు మేము తింటాం. ఇప్పుడు చూడు చెట్టు మిన్నే పిట్టలు ఉంటాయి, మనం వచ్చేసరికి అవే తినేస్తుంటాయి. కనిపించట్లేదు నార్మల్ గా. రెడ్ కలర్ ఒక్కటి లేదు మమ్మీ. రెడ్ నుంచి బ్లాక్ వస్తుంది. ఇది ఆ బ్లాక్ వచ్చినప్పుడు మస్తు స్వీట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయి గులాబీ. ఇదిగో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవి కొంచెం రెడ్ కలర్కి వచ్చేసినాయి, ఇంకొంచెం అయితే బ్లాక్ అయిపోతాయి. ఇది చూస్తే మీకు అర్థమైపోతాయి ఆ ఫ్రూట్ అని చెప్పి.